హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఒక సినిమా గురించి రివ్యూ చేయబోతున్నాను. ఆ సినిమా ఏంటంటే ధీర వీర శూరన్. ఈ సినిమా వచ్చి చియాన్ విక్రమ్ గారు, అదేవిధంగా ఎస్జే సూర్య గారు కలిసి నటించినారు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి అరుణ్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్. వీళ్ళ కలయికలో హీరోయిన్గా వచ్చేసి దుషార విజయన్, అంటే మన రాయన్ సినిమాలో ధనుష్ గారు చెల్లెలుగా నటించింది కదా ఆమె. వాళ్ళ కలయికలో వచ్చిన చిత్రం ధీర వీర శూరన్. ఈ సినిమాని నిన్ననే రిలీజ్ అయింది, చూసి రావడం జరిగింది నిన్న ఈవినింగ్. దానికి సంబంధించి రివ్యూ చేస్తాను. మీరు అడగొచ్చు, ఈ సినిమా ఎందుకు ఫస్ట్ రోజే చూసినామని. ఎందుకు చూసినానంటే, ఈ సినిమా మొన్న అంటే దాని ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ప్రెస్ మీటింగ్ పెట్టినప్పుడు కానీ చాలా మంది చెప్పడం అంటే రంగస్థలం లేకుంటుంది సినిమా, అదొక పాయింట్. అదేవిధంగా ఇంకోటి ధీర వీర శూరన్, ఏదైనా సినిమా కూడా పార్ట్ 1 రిలీజ్ అవుతుంది, కానీ ఇది పార్ట్ 2 రిలీజ్ అయింది. పార్ట్ 1లో ఏమనేది మనం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఏదైనా ఫస్ట్ సీక్వెల్ వస్తుంది, కానీ ఈ సినిమాకి ప్రీక్వెల్ అనమాట. అందుకు కూడా అదొక పాయింట్. అదేవిధంగా అందులో విక్రమ్ గారి లుక్ కూడా నాకు నచ్చింది. ఆ స్టైలిష్ లుక్ కానీ, ఆయన అద్భుతమైన నటుడు. అదేవిధంగా ఎస్జే సూర్య గారు నా ఫేవరెట్ నటుడు, ఇన్స్పెక్టర్ దయానంద్. ఆయన అందుకోసం ఈ సినిమా ట్రైలర్ కూడా కొంచెం బాగా అనిపించింది, డిఫరెంట్ అనిపించింది. అందుకు ఫస్ట్ రోజే చూడాలని చెప్పి అదే పని చూడడం జరిగింది. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే, సినిమా ఫస్ట్ రోజు వెళ్ళినందుకు న్యాయం జరిగిందా లేదా, సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందా లేదనేది ఇప్పుడు రివ్యూలో మాట్లాడుకుందాం. మనము ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. ప్లస్ పాయింట్స్ వచ్చేసి విక్రమ్ గారు, ఎస్జే సూర్య గారు, వాళ్ళ నటనే సినిమా ప్లస్ పాయింట్. వాళ్ళు ఉన్నందుకు సినిమా మొత్తం ఎస్జే సూర్య, అదేవిధంగా మన ఖాళీ పాత్రలు నటించినటువంటి చియాన్ విక్రమ్ గారు, వాళ్ళిద్దరు నడిపిస్తారు సినిమాని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కీలకం కూడా వాళ్ళిద్దరే మీ సినిమా కీలకం. ఇంకోటి, సినిమా స్టోరీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే కూడా, విక్రమ్ వచ్చేసి ఒక పెద్ద ఆయన దగ్గర పనిచేస్తుంటాడు, ఒక రౌడీగా పనిచేస్తుంటాడు. అంత వీళ్ళని కొట్టి జైలుకి పోవడం, వాళ్ళకి అనుచరుడిగా పనిచేస్తుంటాడు. అయితే సడన్గా కొన్ని సంఘటనల కారణంగా తను పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ కోసము మారిపోయి ప్రశాంతంగా బతకాలనుకుంటాడు. అందుకు అన్ని గొడవలు అన్నీ మర్చిపోయి ఒక విలేజ్ చిన్న గ్రామంలో బతుకుతూ ఉంటాడు. కానీ ఒక మెయిన్ విలన్, ఒక పెద్ద ఆయన దగ్గర పనిచేస్తుంటాడు కదా, ఆ పెద్ద ఆయన వచ్చేసి వాళ్ళ కొడుక్కి ఆపద వస్తుంది. సూరజ్, వాళ్ళ కొడుకు పేరు సూరజ్. వాళ్ళ కొడుకు ఆపద వస్తుంది, సూరజ్ గారికి. ఆపద వచ్చినప్పుడు విక్రమ్ అంటే ఖాళీ సపోర్ట్ కోసం వాళ్ళ ఊరికి వెళ్ళి బ్రతిమలాడి, నువ్వు నా కొడుకు సపోర్ట్ చేయాలంటే కూడా చెప్తాడు. నేను మారిపోయినాడు, నాకు భార్య పిల్లలు ఉన్నాడు, నాకు ఎవరిని వాడి జోలికి పోనని చెప్తే కూడా కాలు పట్టుకుంటాను. ఆయన కూడా నా ఫ్యామిలీని కాపాడాలనే ఉద్దేశంతో అట్లా తీసుకుని వచ్చి కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటాడు. అంటే దీంట్లో ఏమంటే స్వార్థం కూడా కనిపిస్తుంది. ఎవరు స్వార్థం వాళ్ళ కొడుకుని కాపాడుకుంటాను, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి విక్రము, తన పోలీస్ జామ్ దాంట్లో మంచిగా ఉండడానికి, తనను కాపాడుకోవడానికి ఎస్జే సూర్య, అలగిరి పాత్ర, ఎవరి పాత్రలో వాళ్ళు స్వార్థాలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా పార్ట్ 1లో లవ్ స్టోరీ ఉంటుందంట. అదేవిధంగా దిలీప్ని చంపినందుకు, ఇదంతా సినిమా స్టోరీ నడిచేది కూడా దిలీప్ని చంపుతారనమాట. దిలీప్ని చంపినందుకు, ఆ దిలీప్ని పొద్దునుంచి నా పిల్లలు కష్టపడి పనిచేసిన ఎవరు చంపేసినారు, ఎందుకు ఏంటిది అనేది ఆ దిలీప్ ఎవరు మనం ప్రీక్వెల్లో అంటే పార్ట్ 1లో చూడొచ్చు. అదేవిధంగా పార్ట్ 1లో మంచి లవ్ స్టోరీ కూడా ఉందంట. మొన్న జరిగినట్టు విలేకరుల సమావేశం కూడా చెప్పడం జరిగింది. అదే పార్ట్ 1లో చూడొచ్చు. సినిమా ప్లస్ పాయింట్ వచ్చేసి అది. ఇంకోటి, సినిమా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది, అది పెద్ద ప్లస్ పాయింట్. సినిమా అంతా న్యాచురల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి, న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి సినిమా వస్తుంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండిపోతాం, బాగుంటుంది. దుషార విజయన్ గారి పాత్ర కానీ సినిమాలో బాగుంటుంది. అంతే చెప్పినా కదా, రాయన్ సినిమాలో ధనుష్ గారు చెల్లెలుగా నటించిన ఆమె కూడా బాగా నటించింది. దీంట్లో చియాన్ విక్రమ్ గారి భార్య పాత్రలో. అంతా ఒక్క నైట్లోనే జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఖైదీ సినిమా చూసినాం కదా, ఆ ఖైదీ సినిమా తాలూకు కొన్ని సింప్టమ్స్ కూడా దీంట్లో కనిపిస్తాయి. ఒక్కరోజు నడుస్తుంది, అంటే ఈవినింగ్ నుంచి మార్నింగ్ కానీ సినిమా, అంటే సినిమాలో జరిగేది. అంటే సినిమాది 2.5 hours, దాదాపు 2 hours 45 minutes ఉంటుంది. సినిమా కొంచెం మనకి లాగ్ అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా స్లోగా ఉంటుంది, సినిమా టేకింగ్ కూడా స్లో ఉంటుంది. మనకి ఈ సినిమా తమిళ వాళ్ళకి నచ్చే అవకాశం ఉంటుంది. తెలుగు వాళ్ళకి కూడా ఈ టైప్ సినిమాలని, యాక్షన్ సినిమాలను చూసే వాళ్ళకి కానీ ఈ సినిమా నచ్చొచ్చు, ఓకేనా. అదేవిధంగా ప్రతి ఒక్కరికైతే ఈ సినిమా అయితే నచ్చదు. ఈ టైప్ యాక్షన్ థ్రిల్లర్లు చూసే వాళ్ళకి కానీ నచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2 hours 45 minutes అంటే సినిమా లెంత్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమా స్లో మేకింగ్ ఉంటుంది, కాబట్టి ఈ సినిమా అందరికి నచ్చకపోవచ్చు. ఇంకేం మాట్లాడుకోవాలి సినిమాల గురించి, మన విక్రమ్ గారు సినిమాకి ప్లస్ పాయింట్, అది మేజర్ ప్లస్ పాయింట్. అదేవిధంగా ఎస్జే సూర్య గారు ఉన్నంతసేపు లాస్ట్ వరకు ఆయన కూడా మంచి పాత్ర వాళ్ళిద్దరిది. ఇంకో సినిమాలో పెద్ద ఆయన అన్నారు కదా, ఆ పెద్ద ఆయన పాత్ర వచ్చేసి చేసింది మన 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ఉన్నారు కదా, ఆయన నటించినారు. ఆయన పాత్రలో, ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టింటే ఇంకా బాగుండే, మా స్కోప్ ఇంకా ఎలివేషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. సినిమాలో ఎలివేషన్ సీన్స్ కొన్నే ఉన్నాయి సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సినిమా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో కూడా ఎప్పుడైతే విక్రమ్ సినిమాలోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి సినిమా చాలా ఇంకా బాగుంటుంది. ఇంకోటి, సినిమా స్లో ఉంటుంది కాబట్టి, అదేవిధంగా మన తెలుగు వాళ్ళకైతే, మన తెలుగు ఆడియన్స్ అయితే కనెక్ట్ కాకపోవచ్చు, తమిళ ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది సినిమా. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే, జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ కానీ, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సినిమా స్టోరీకి తగ్గట్టు అట్లా బాగుంటుంది, అది కూడా చూడొచ్చు. అదేవిధంగా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అంత నైట్లోనే జరుగుతుంది మన ఖైదీ సినిమాలో మాదిరి. అది కూడా మనకి చక్కగా కెమెరా మంచిగా పనిచేపిస్తున్నారు, బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. చెప్పిన ఫ్రెండ్స్, ఈ సినిమాకి నా రేటింగ్ అయితే వచ్చేసి 2.5 నా రేటింగ్. సినిమా అయితే 1 time వాచబుల్. చూసినందుకైతే మనకి డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, కానీ ఒకసారి చూసినందుకైతే ఒక సాటిస్ఫాక్షన్. విక్రమ్ గారి కోసం, ఆయన నటన కోసము, నా అభిమాన నటుడు విక్రమ్ గారు, అదేవిధంగా ఇంకా ఎస్జే సూర్య గారి కోసం ఈ సినిమా ఖచ్చితంగా వాళ్ళ అభిమానులు అయితే, వాళ్ళ యాక్టింగ్ని మీకు ఇష్టమైతే సినిమాని ఒకసారి అయితే తప్పకుండా అయితే ఒకసారి చూడండి.